చామంతి చామంతి ఎప్పటి కూసిపోతుంది రా అవ్వాలి అరే నువ్వు గీడేం చెప్తున్నావురా? ఏమైందిరా? మన చామంతి ఆటోలో పోతుంది. అటు ఇటు ఎవరన్నా చూసి రాని బ్యాగ్ అందుకొని పోతుందిరా. ఇంట్లో ఎవరు లేనట్టున్నారు. అది ఎటు పోతుందో ఏం కథ నాకు ఫుల్ భయం అవుతుంది. చెప్పండి రారా పోదాం చూద్దాం. ఏ ఊకోరా, ఇంతసేపు చెల్లె ఇంట్లోనే ఉన్నది. లేదురా పోతుంది చూద్దాం పా. చెప్పు అడుగు నువ్వు. ఇంతసేపు నీళ్ళు ఇచ్చిందిరా. లేదురా. చెల్లా ఎటు పోయిందిరా? లేదురా ఆటోలో పోతుంది. నడుగు చెప్పండి. ఆటోలో పోతుందా? ఏమైతుందో ఏమో నాకు భయం అవుతుంది రా. చెప్పండి రా. వస్తాను రా. అంగేసుకునివా? ఎటు సైడ్ పోతుంది? అరే మన మీద కొట్టే కెనాల్ కాలం ఉంది కదా, అర్ధిక్కే పోతుంది. చెప్పన పోదాంపా. సరే సరే దా. అరే మీ చెల్లె ఆటోలో పోతుందంటే నమ్మినావురా? చూడు పోతుంది. నువ్వు ఆగురా. చెల్లె ఎటు పోతానవే? దిగు. దిగే ఫస్ట్. దిగే అంటే వినబడతలే. చెవులు వినబడతలేవా? దిగు. అంత అర్థం కాని ముచ్చట్లు ఎటు పోతాను? దా ఇంటికి పోందా. అరే చెప్పలేనారా మీ చెల్లె అని? చూడు ఇప్పుడు కథ ఏమో జరుగుతుందిరా, ఇటు పోతుందిరా అంటే చెప్తున్నావా? ఇప్పుడు చూడు రమ్మంచిగా చూడు ఎటు పోతుందో. అరే ఏం చేసిలే, దా పోదాందా. ఇడిచిపెట్టానా నువ్వు? ఇగో ముసుగుల గుద్దులాట వద్దు. నేను ఒకరిని ప్రేమించిన, నా కోసం ఎదురు చూస్తాడు. ఇంకా నన్ను ఇడిచిపెట్టు, నేను పోవాలి. ఇప్పటి నుంచి నా బతుకు నేను బతుకుతా. నన్ను ఇడిచిపెట్టు. ఏంది పిచ్చి పిచ్చిగా మాట్లాడతాను? ఎటు పోలేదు, పోదాంపా. నాకు ఇట్లా కోపం వచ్చిందనుకో తెలుసు కదా ఏం చెప్తాను. నడు ఇంటికి పోదాం. ఇగో అన్న, నేను ఏడికి వచ్చేది లేదు. మీరు ఈ బన్నిగానికి ఇచ్చి లగ్గం చేద్దామని చూస్తారని నాకు తెలుసు. నాకు వీడంటే అస్సలు ఇష్టం లేదు. నా కోసం అక్కడ ఎదురు చూస్తాడు. నేను పోవాలి. కదలిడికెళ్ళి. ఏందే చెల్లె అంత కొత్త కొత్తగా మాట్లాడతాను? అబ్బాయి గురించి ఆలోచించినావా? నా గురించి ఆలోచించినావా? చెల్లె నువ్వు ఇట్లా పోతే బాబు బతుకుతాడా? అమ్మ అయితే ఏడిచేడి చస్తుంది. రాయే చెల్లె ఇంటికి పోదాం. ఇట్లా చెయ్యకే. అన్నీ ఆలోచించిన కాబట్టే ఈ నిర్ణయానికి వచ్చిన. ఇంకా నేను ఆయనతోటే ఉంటా. నువ్వెంత ఆపినా నేను ఆగేది లేదు. నీకేమన్నా పిచ్చి లేచిందా? నువ్వు ఏం ఆలోచించినావు? చిన్నప్పటి నుంచి నీ అవ్వ అయ్యా కట్టపడి నిన్ను సాదిర్రు. మీ అన్నగాడు కూడా ఎటు వేయిన పానమూల చూసిండు. కానీ నీ అన్నను సచ్చ దెబ్బ కొట్టినవు. ఈ ముచ్చట నీ అబ్బాయికి వెళ్తే గుండాకి సత్తరే పిసదానా. ఇగో నీకిది సంబంధం లేని విషయం. అడ్డమైన వాళ్ళంతా నా విషయంలో తల దూర్చకండి. నా బతుకేదో నేను బతుకుతా. నా గురించి నాకు బాగా తెలుసు. ఒకళ్ళు వచ్చి నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. ఏంది ఇది ఉన్నదనే కానీ నీకు ఎక్కువ మాట్లాడతానే. దీన్ని తెంపుతా. అరే నేను గడప దాటొచ్చి పెళ్లి చేసుకొని నెల రోజులు అవుతుంది. మళ్ళీ సార్ నా తాలిబొట్టు మీద చెయ్యి పడాలి. మర్యాద దక్క చెప్తానా. జరుగు. అరే బొమ్మది బండి పక్క పెట్టరా. అరే జరిగిందేదో జరిగింది. నువ్వు బాధపడకురా. మనం ఇంటికి పోయి మాట్లాడుకుందాం. దా.
బా మీరు ఓర్రే, నేను తాళ్ళల్లో పోయి ఉంటా, సాయంత్రం రారి. సరే. బా మనిషి తినవా? పని మీద పడితే తిండి మీద జాస్ ఉండదు ఏంది? దాదా కాళ్ళకెళ్ళి కట్టుకోనరా. పని మీద పడితే మనిషికి తిండి మీద జాసే ఉండదు. కాళ్ళకెళ్ళి కడిగినవా? కడిగినా తిందటి రాదే ఏమవుతాను. ఏ నువ్వు ఆగు, పని మీద పడితే నీకు తిండి జాసే ఉండదు. అట్లా కూర్చో దా. మరి పని కావాలి, తింటే తీయరాదే. అలుగుడు అయితే అయిపోయింది. నీకు పని మీద పడితే తిండి అలా ఏడుంటుంది? తిండి జాస ఉండదు, ఏముండదు. ఏం తీసుకొచ్చినావు? అయ్యో ఏం కూర కాలేదయ్యా, మామిడికాయ తొక్కేసి పెరిగేసుకొచ్చిన. ఈ పల్లెం ఎందుకే, టిఫిన్ తింటదే. అట్లా అంటావా? సరే తిను మరి. అయినా సీన్ కాడ మామిడికాయ తొక్కుతోడు తిన్నా కూడా మటన్ తోడు తిన్నంత తృప్తి అనిపిస్తుంది. వ్యవసాయం పని ఎప్పుడు ఉండేదే. చామంతికి ఏదో పిల్లగాని జాడ చూసినా అంటివి, ఏమైంది? ఈ పని ఓసారి ఒడిచేదా? మనం చచ్చేదాకా ఉండేదే. బిడ్డని ఓ అయ్య చేతిలో పెట్టాలి కదయ్యా. ఆ ముచ్చట ఏం చేసినావు? ఏ అడిగిన్నే, గాడ ఓ పిల్లగాడు ఉన్నాడట, సర్కార్ నౌకరు చేస్తుండట. లడ్డుగా అనుకో ముచ్చట చెప్పిన తర్వాత పిల్లగాడిని అడుగుతానే. ఏంది సర్కార్ కోలువా? అవునే. లడ్డుగానికి ఇప్పుడు చెప్పినావు అనుకో, ఎందుకే అమ్మ ఇప్పుడు చామంతి చిన్నపిల్లనేనే, దానికి ఇప్పుడే లగ్గం ఎందుకు అంటాడు. ఎందుకంటే చెల్లె చామంతి అంటే వానికి పానం, దానికి ఇప్పుడే లగ్గం ఎందుకు అంటాడు. మనమే చూసినాక ఖాయమైనాక చెప్దాం తీ. ఏమంటావయ్యా? సరే చూద్దాం. కాదా సర్కారు కోలు వనబడుతుంది, దాన్ని అయ్యే చేతిలో పెడితే మనకు అదే చాలు. వాడు అద్దన్న మంచి సంబంధం అయితే పెళ్లి చేద్దామే, లేకుంటే మంచి సంబంధం వచ్చేదాకా చూద్దాం. అయినా దాంది ఎంత వయసే, చిన్న వయసు. అదేనయ్యా, మనం ఇప్పటి నుంచి చూసినాం అనుకో, దానికి వయసు వచ్చేసరికి మంచి సంబంధం దొరుకుతుంది కదా, దాని లగ్గం కావాలి. అంతకుమించి మనకేముంది? నాకు కూడా లేదా చెప్పు చేయాలని. అవునయ్యా, డాక్టర్ అత్త అన్నది రాలేదా? వస్తానడే, ఇంకా రాలేదు. కింది మడికి మొత్తం నీళ్లు పెట్టినా. ఆగో లడ్డుగాడేంది గిటత్తాండు? ఏమో కదయ్యా. బాపు వడ్ల కాడ ఉంటా అన్నారు, పొలం కాడికి వచ్చిరేంది? వడ్ల కాడికే పోయినవురా, మొన్న 4 సినుకులు పడ్డాయి. ఇక వడ్లకు మార్చ రాలేదని చెప్పారు. అక్కడ నుండి ఏం చేద్దామని పొలం కాడికి వచ్చినాం. మొన్నటి నుంచి నీకు అవ్వా నేను నీకు ముచ్చట చెప్దాం అనుకున్నావురా, కానీ నువ్వు దొరుకుతూనే లేవురా, ఏటో తిరుగుతున్నావు. గాడ ఓ పిల్లగాడు ఉన్నారా, ఆ పిల్లగాడు సర్కారు నౌకరు చేస్తానరా. మన చామంతిని ఆయనకిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నారా. నువ్వేమంటావురా? సరే తీయ్యా, పొద్దు బాగా పోయింది. అరే ఇంటికి పోదాంపా. పారా సరే. పద్మా, ఓ పద్మా, నీళ్ళు తీసుకురా. తెస్తున్నా. ఇగో
వంట చేసినావా? చేసినా కదా అది. అరే ఏమైందిరా మీకు? బాయికాడ అట్లే ఉన్నారు, ఈడట్లే ఉన్నారు, జరంగిట్లా వచ్చిందా ఏంది? పొద్దుగాల్సింది చామంతి కనిపించలేదు, ఎడిపోయిందే? ఏమోనయ్యా, పొలం కాడికి రావాలని ఆగమాగ నేను అటే వచ్చిన. అరే షెల్ ఎటువైందిరా? పొద్దు నుంచి కనిపించలేదు. ఆగా చెప్పవేమ్రా? అమ్మా ఈ ముచ్చట నీకు ఎట్లా చెప్పానో నాకు అర్థమవుతలేదు. ఆగో ఎన్నలేంది పోరడైందేమో బుగులు బుగులు మాట్లాడుతాడు. అరే అమ్మ అడుగుతుంది కదరా, ఏమైందో చెప్పురి. ఏమో గుడికిలు మింగుతారేంద్రా? అరే సీను, నువ్వన్నా చెప్పురా. బాపు ఆడు చెప్పాలంటే భయపడతాండే, ఆ ముచ్చట ఏందో ఇక నేనే చెప్తా. అయితే మన సామంతి ఒకరిని ప్రేమించింది, నెల కిందనే పెళ్లి చేసుకుందట. ఇలా బయటకు పోదాం రమ్మని ఫోన్ చేసిండట. బ్యాగ్ పట్టుకొని పోగా మా కంట పడ్డదే. ఏంది చెల్లెకి ఇట్లా చేస్తున్నావంటే, ఆయనను ప్రేమించినా నెల కిందనే లగ్గం చేసుకున్నా, ఇంటితోటి సంబంధం లేదు, ఇక పోతున్నా అని చెప్పింది. అద్దు అని మమ్మల్ని నెట్టిందే బాబు. అరే సీనా, ఏం మాట్లాడుతున్నావురా? లడ్డు సప్పుడు ఏమైందిరా? అయ్యో అయ్యో, ఎంత మంది చేసినవే. గుండెల మీద పెట్టుకొని మెచ్చితే గుండెల మీద ఎట్లా వాపుద్ది అయితే నీకు? ఏమయ్యా, మన పాలల్ల ముంగట మన ముఖం ఎట్లా చూపించుడు? అరే లడ్డ, నా చెల్లె అని నడుతుందని కాలు కందిపోతే అని పూలవాడ మీద నడిపిస్తావు కదరా. ఏదిరా నీ చెల్లె? పడేసంటాడో ఎట్లా చూసుకుంటాడో దాని బతికి ఏమైతుందిరా? అయ్యో బిడ్డ, ఎంత తప్పు చేస్తివే. అమ్మాయి ఒక్కసారి కూడా యాదికి రాలేదాయే? నీకు అయ్యమ్మ కంటే ప్రేమించినోడు ముఖ్యమైనాడే. రేపటి నుంచి తలెత్తుకొని ఎట్లా చూడమంటావే? లోకం సూటిపోటి మాటలు మనం ఎట్లా అయ్యా ఎదుర్కొన్నాడు? ఉండా లేకుండా ఇంట్లోనే పలుసుకొని అంటున్నాం. ఇవాళ చేసిన పనికి మన ఇచ్చేదేం కావాలి? అరే లడ్డా, మాట్లాడవేందిరా? ఏమయ్యా, రేపొద్దున్నెత్తే తిరుగు పొరుగులకు మనం ఏం చెప్పుకున్నాము? వాళ్ళ ముంగట మన ఇచ్చేది ఏం కావాలి? దానికి ఏం తక్కువ చూసినామయ్యా, గింత పని చేసింది. అరే లడ్డా, ఎదురుండి చెల్లేదు. పెద్దబాబు నువ్వు వేడువకి నీకు పుణ్యం ఉంటుంది. మీరే ధైర్యం చెప్పవలసింది పోయి మీరే ఎడితే ఈడు ఆగమవుతాడు. ఆయనత ఇప్పటికే గుండెలు వరిగిపోతున్నాయి ఇవి. బాపు నువ్వు ఏడవకే, నువ్వు ఏడితే అవ్వ చూడు ఎట్లా ఏడుతుందో. అవ్వ నువ్వు ఏడవకే, వాడెవడో తెలుసుకొని 10 రోజుల్లో వాడిని చంపి చెల్లని తీసుకొచ్చి మేము ముందు ఉంచుతా. మీరు ఏడవకూడదు, మీరు ఏడితే నాతో అయితలేదే. అరే అది పోతే ఓనిరా, నువ్వు ఒక్కరు నాకు అది చాలరా. అది నా సిగ్గు మనం తీసిందిరా. అరే అది గిట్ల చేయకుంటే 10 మేకలు కోసి ఊరందరిని పిలిచి పెళ్ళి అయిపోయినారా. ఇవ్వాల సుందర చచ్చిపోయినట్టు అనుకుంటా. అరే 9 వద్దులల్లా 2 మేకలు కోసి ఊరందరూ పిలిచి పెట్టిపోరా. ఇవ్వాల్సింది నాకు ఒక్కనే కొడుకురా. ఇంత పని చేసింది ఏంది? అది నా పరువు తీసిందిరా. అరే నువ్వన్నా మంచిగుండ్రా, నాకు అదే చాలరా. అదే నువ్వు బాధపడకే, ఇంత ఘోరం చేస్తుంది అనుకోలేదురా. ఎంత అల్లాని ముద్ద పెంచుకున్నారా, నీకు తెలియదారా?
ఇంత మోసం చేస్తారా నన్ను? అమ్మ నువ్వు ఏడవకే, పుణ్యం ఉంటుంది కొద్దిగా. నువ్వు ఏడితే నాతో కాదే అవ్వ. అరే ఏడుపు కాక ఇంకేం మిగిలిందిరా? ఆ ముదిరేస్టప్ది మన ఇచ్చతి మొత్తం గంగపాలు చేసిపోయింది కదరా. ఏమయ్యా ఇంత ఇజ్జత్ తీసుకొని నేను బతక, నేనేమన్నా దాయి సత్తా? అవ్వ నువ్వు అట్లా అనకే, ఎందుకు ఏడుతావు? పెద్దమ్మ అట్లా నువ్వు పిస మాటలు మాట్లాడాకే. నీకు మేము లేవా? నేను లేనా? ఇల్లు లేడా? ఏం తీసుకొని బతకాలి? ఆడేమవుతాడు నువ్వేమన్నా అయితే? అవో పెద్దమ్మ ఎందుకు గంటగా పెడతారు అన్న? ఏమైంది? నువ్వు కూడా ఎడతాను. పెద్దమ్మ ఏమైంది చెప్పు. సీనను నువ్వని చెప్పరా అది ఏమైందంటే? అవునే బుజ్జి, ఆ ముదిరేస్టప్ది ఎవరినో ప్రేమించిందంట. నువ్వన్నా చెప్పవానే? నీకు తెలియదా? ఏడికి పోయినా మీరు ఇద్దరు కలిసి పోతారు కదనే. ఏం చెప్పాలా బిడ్డ, వాణ్ణి ప్రేమించిందట. నెల కిందనే పెళ్లి చేసుకున్నాడు బిడ్డ. వానితోటే ఉంటాను పోయింది బిడ్డ. ఇంత మోసం చేస్తాం అవును. పెద్దమ్మ ఏంటి పెద్దమ్మ? చామంతి లేచిపోయిందా? పెద్దమ్మ నిజంగా నాకేం తెలియదు పెద్దమ్మ, ఒక మాట కూడా చెప్పలేదు నాకు. పెద్దమ్మ నువ్వు ఏడవకు ప్లీజ్. ఊకి నా దగ్గరనే ఉంటే నేను అడిగినా కూడా ఫోన్ మాట్లాడేటప్పుడు ఎవరే అంటే నీకేం తెలియదు ఊకు అని గదిరించి పెట్టింది నన్ను. చెప్పను పెద్దమ్మ, నాకు తెలిస్తే. నువ్వు చూసినంతలో దానికి ఏం తక్కువ చేసినామే. మాకెన్ని కష్టాలు వచ్చినా అది అడిగింది లేదనుకుంటా సాధినాం కదనే. పెద్దమ్మ అమ్మ నాన్న పోయినాక మీరు నన్ను మంచి చూసుకున్నారు, వాళ్ళకంటే మంచి చూసుకున్నారు. నాకు తెలిసినాక మీకు చెప్పకుండా ఉంటానా? ఎంత పని చేసింది బిడ్డ. పాలళ్ళకు మొక్క పెట్లే చూపించేదే. ఏడవకు పెద్దమ్మ, నచ్చలేదు. ప్లీజ్ పెద్దమ్మ. నాకు బతకాలనిపిస్తలేదే. దానికి ఏం తక్కువ చేసిందే. ఏడవకు పెద్దమ్మ. పెద్దమ్మ ఏడవకు ప్లీజ్. రేపు వాడు నలుగురు ఇట్లా బజారుకు పోతే నలుగురు 4 మాటలు అంటే ఎట్లనే మొక్క ఎట్లా చూపించుకునేదే. మీ పెద్దనాన్న ఎంత గౌరవంగా బతుకుతాడు బిడ్డ. పెద్దమ్మ చెప్పు. మేము లేమా చెప్పు, నువ్వు ఏడవకు. చామంతి ఎంత పని చేస్తావు. పెద్దమ్మ ఏడవకే, నీ దండం పెడితే ఏడవకే. ఏడ్చి నీ పానం ఏమవుతుంది? నువ్వేమన్నా అయితే ఏడు ఉంటాడా? మేమందరం కలిసి తట్టుకుంటావా? నువ్వు లేని మేము ఎట్లా బతుకుతావే పెద్దమ్మ? అది చచ్చిపోయింది అనుకో, అది లేదనుకో. దీన్ని చిన్నప్పటి నుంచి చదువుకున్నావు కానీ ఇప్పుడు నీ బిడ్డని చదువుకో, దీనికి లగ్గం చెయ్యి. అంతేగాని దాన్ని మర్చిపోయే. పెద్దమ్మ నీ దండం పెడతాను ఏడవకే. ఏడిసి నీ పానం ఏమవుతుంది? ఈడేమవుతాడు? మేమందరం ఏమవుతాం చెప్పు? మేము మీకు ఏమాయే? చిన్నప్పటి నుంచి దానికి అబ్బాయి లేకుండా కానీ బిడ్డను ఎక్కడ చదువుకున్నావు. ఇప్పుడు దానికి లగ్గం చేయ, దాన్ని మంచిగా చూసుకో. నీ కాళ్ళు మొక్కుతో ఏడవకే పెద్దమ్మ. ఎంత పని చేసిరా.